హాయ్ అండి. ఈరోజు మనము ఎన్పిసిఐ ఏ విధంగా లింక్ చేసుకోవాలో మనం చూస్తాం. చాలామంది బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ ఫామ్ సబ్మిట్ చేసి తిరిగి మనకు ఆధార్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే చాలామందికి ఇంకా వారు కోరుకున్నటువంటి అకౌంట్ నెంబరు అప్డేట్ అవ్వలేదు. ఈ స్క్రీన్ షాట్ ప్రకారం మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు ఇది ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అయిందో మనకు తెలుస్తుందన్నమాట. అయితే బ్యాంకుకు వెళ్ళి కూడా మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ను మీరు లింక్ చేయమన్నా కూడా ఇక్కడ అప్డేట్ అయ్యిండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఏం టైప్ చేయొద్దు, ఓన్లీ ఎన్పిసిఐ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఎన్పిసిఐ అని టైప్ చేసి మీరు ఎంటర్ ఇవ్వగానే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటానే నెక్స్ట్ మీకు ఇక్కడ కస్టమర్ అని ఉంటుంది. ఈ కస్టమర్ అనే ఆప్షన్ని మీరు కర్సర్ ఆప్షన్ మీద మీరు పెట్టంగానే కింద మీకు ఇలా ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASE అని గుర్తుపెట్టుకోండి, బేస్. ఈ ఆప్షన్ మనకు వస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ ఆధార్ సీడింగ్ కానీ డీసీడింగ్ కానీ చేయడానికి ఇక్కడ సెషన్ ఎక్స్పైర్ అని ఇక్కడ మీకు సెకండ్స్ పడుతుంది. అంటే మొత్తం మీకు 8 నిమిషాలు ఉంటుంది. మీరు ఛాన్స్ సేపు అలానే స్క్రీన్ బఫర్ అవుతూ లేదా అలా టైం ఉంటే కనుక ఇక్కడ సెషన్ ఎక్స్పైర్ అవుతుంది. కొన్నిసార్లు సర్వర్ బిజీగా ఉంటుంది, కొన్నిసార్లు సర్వరు ఫ్రీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే సర్వర్ ఫ్రీగా పనిచేస్తుందో అప్పుడు ఇమీడియట్గా త్వరగా అయిపోతుంది, వితిన్ మినిట్స్లో. అయితే మీకు నచ్చని బ్యాంక్ అకౌంట్ను డీసీడింగ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాతనే మళ్ళీ మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ని మీరు సీడింగ్ చేసుకోవచ్చు. సీడింగ్ అనేది చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత డీసీడింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అనేది మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వద్దనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ పెట్టి కింద క్యాప్స్ ఎంటర్ చేస్తే సబ్మిట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ దాంట్లో యాక్సెప్ట్ అని వస్తుంది. ఆ స్క్రీన్లో మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డీసీడింగ్ అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు సీడింగ్ కావాలనుకోండి, మళ్ళీ ఇదే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి సీడింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి అయితే చేయాలనుకుంటున్నారో, ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంక్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు సీడింగ్ యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫ్రెష్ సీడింగా అదే సేమ్ బ్యాంక్ అకౌంట్లో ఒక అకౌంట్ నెంబర్ నుంచి ఇంకొక అకౌంట్ నెంబర్కి చేయాలన్నా, లేదంటే వేరే బ్యాంకు నుంచి ఇంకో వేరే బ్యాంక్ చేయాలా అన్నటువంటిది. ఉదాహరణకి ముందు కెనరా బ్యాంకు నుండి ఇప్పుడు SBIకి చేయాలనుకున్నారనుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ అకౌంట్ నెంబర్ మీరు దేనికైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ పెట్టి మళ్ళీ మీరు క్యాప్స్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు వేరే స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా మీకు స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇలా సక్సెస్ వచ్చిన తర్వాత ఫైనల్గా మీరు మళ్ళీ గత వీడియోలో చెప్పినట్టుగా ఈ ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ నేము స్టేటస్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. చాలామంది బ్యాంక్కి వెళ్ళాము, బ్యాంకులో ఇచ్చాము, టైం పడుతుంది, ఎన్పిసిఐ మ్యాప్ చేస్తారు అని మీరు వేచి ఉండొద్దండి. ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్పిసిఐ తర్వాత కస్టమర్ బేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అనే ఆప్షన్ ద్వారా చేసుకొని సక్సెస్ అనే స్టేటస్ మీకు వచ్చినట్లయితే అప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసిన ప్రాసెస్ ఈ ప్రాసెస్ రెండు ఒకటే ఉంటే మీకు శాలరీ కానీ లేదా మీకు DBT పేమెంట్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు డబ్బులు ఇబ్బంది లేకుండా మీకు పడతాయి. థ్యాంక్ యూ.